ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారు చలానాలో డైరెక్ట్ గా అకౌంట్ నుంచి కట్టే సిస్టమ్ తీసుకొస్తే బాగుంటది అని చెప్పేసి అన్నారు. సో దీని గురించి చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఒక సామాన్యుడిగా చెప్పండి. అది కరెక్టేది, ఎందుకంటే ట్రాఫిక్ లో జనాలు కట్టాల. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మీరు ఒక బైక్ మీద 5 మంది 10 మంది హెల్మెట్ లేకుండా పోవడం, దానివల్ల మనం ప్రాణం పోద్ది. అందుకని ఆ పెద్ద అయినా అయ్యా మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పినా కూడా, మంచి మాట చెప్పినా కూడా తప్పే అనేవ్వండి ఏడుపు వచ్చేస్తుంది. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి అన్న. నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, అక్కలారా, నా చెల్లిళ్ళారా, మావల్లారా, నా మరదలారా అందరూ అడగండి. అంటే ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఎవరు ఎంత సంపాదించినా కూడా అకౌంట్ లో డబ్బులు అయితే ఉండట్లేదు. అవును. సో మరి డైరెక్ట్ గా అకౌంట్ నుంచి కట్ అవ్వాలి అని అంటే మరి అకౌంట్ లో డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి? అది మనం చెప్పలేం కదా. ఎవడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎక్కడెక్కడ దాచి పెడుతున్నాడు చెప్పరు కాదు. అది బయటకు ఎవరు చెప్పరు. ఇప్పుడు బిల్డింగ్ ఆస్తులు చెప్పుకోరు వచ్చి, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి చెప్పరు అందరూ. కానీ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అది వాళ్ళ పర్సనల్. అది ఇప్పుడు మొన్న ఆ పిల్లడు రావడం, నా మీద దాడి చేయడం, 10 మంది పిల్లలు పట్టుకున్నా. ఏందిరా మీరు ఏం చేస్తారా అన్న, రే నువ్వు అయిపోతావురా, మా వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయి, మా నాయన ఇంత డబ్బులు ఉన్నాయి, మర్డర్ చేసినా కూడా నేను బయటకు వచ్చేస్తాను. మరి అక్కడ మాత్రం నీకు డబ్బులు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయా? మరి ఏడుదేని ఎవరు నీకు? కాబట్టి ఎవడైనా సరే బండి మెయింటైన్ చేస్తున్నాడంటే వాడికి ఎంత అందనే డబ్బులు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ కట్టాల్సింది. అది మరి ప్రాణం పోతు కాదు కదా. మరి నీ మీద ఆధారపడ్డోళ్ళు ఇంట్లో అమ్మ అక్క నాన్న ఏమంటున్నారంటే కామెంట్స్ చేయడము. సో మీరు పెట్టే పద్ధతి కరెక్ట్ గానే ఉంది, మరి రోడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా లేవు కదా. సో మరి ఆ రోడ్లలో పడిపోయి యాక్సిడెంట్ ఏమన్నా అయితే మరి ప్రభుత్వం నుంచి కూడా మాకు డబ్బులు అకౌంట్ లో పడేటట్టు ఆ సిస్టమ్ తీసుకురండి. ఓకే, అది కూడా పెట్టాలి. చూడా ఎంత మంచి మాట చూడండి. ఇది కూడా కావాలా. టెక్నాలజీ మారుతుందంటే ఇది అంటే ఏదైనా రోడ్లు బాగాలైపోయినా, గల్లీలు బాగాలైపోయినా, గుంటలు ఎట్లా ఉన్నా కూడా దాంట్లో దూకి బండితో మనం పడ్డం మనకేమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వాలా. చూడండి ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది కూడా చేయాలి. మళ్ళీ ప్రాణం పోతే రాదు కాబట్టి ఇది కూడా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా చలాలను కట్టండి. రోడ్లు బాగాలేకపోయినా, గుంటల మెట్లను కూడా గవర్నమెంట్ని గట్టిగా అడగండి. నేను నా ప్రజలకి, నా వాళ్ళకి, నా మనుషులకి నేనుండా. అడగండి, ప్రశ్నించండి. ఎమ్మెల్యేలని, ఎంపీలని, వార్డు మెంబర్లని, సీఎంలని, పిఎంలని అడగండి గట్టిగా. ఏంది ఇది, ఈ రోడ్డు ఏంది, ఎక్కడ పార్కాడా? పార్కే నాది అడ్రస్, నా బతికే ఇదే, నా బతుకు కూడా ఇదే కదా. నేను కూడా బస్సు ఎక్కుతా, ఆటో ఎక్కుతా, బైక్. నా ఫ్రెండ్స్ అందరూ బైక్లు ఉండదు. అన్నకు ఉంది బండి, మీకు స్కూటీ ఉంది. మీరంతా ఎవరు? నా వాళ్ళు. మీరు లేదు, పేదరికం, అదే కదా బాధ. కొని మీరు ఏంటి, మీరు ఒక బైక్ కొనండి, నువ్వు ఒక కారు కొని, నువ్వు ఒక బిల్డింగ్ కట్టి నాకు ఏదో నువ్వు నాకు పిల్లలు పెళ్లి చేయి, నువ్వు చేయి, పిల్లల్ని పెళ్లి చేయి నాకు. ఇదే అడ్రస్. తోడుకురా అమ్మాయినే మాడతాం ఇక్కడ అమ్మాయితో. అందరూ అంటారు కుక్కల కోసం ఎందుకు కుక్కలు అరుస్తున్నాం అంటారు. నేను చెప్పేది ఫైనల్గా ఒకటే, కుక్కల్ని పెంచాలా అనిపిస్తే, పెంచుకోవాలని మీకుంటే మీ ఇళ్లలో పెంచుకోండి. ఆ కుక్కలని మీ ఇళ్లలో పెంచుకోండి. ఆ కుక్కలు ఎవరినైనా దాడి చేసినా, ఎవరినైనా చంపినా, ఎవరినైనా డ్యామేజ్ చేసినా దానికి పూర్తి బాధ్యత మీరే కట్టాలి. మరి వాష్రూమ్ కూడా వాళ్ళదే, పెంచుకున్న వాళ్ళదే వాష్రూమ్. చూడండి, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతారు. ఏమని వాష్రూమ్ వస్తే దొడ్డికి ఉచ్చబోయడానికి మాత్రం గల్లీలు కావాలా. మా పేదలు ఉండే గల్లీలు కావాలా. కానీ ఏమన్నా కాపలా కాయాలన్నా, వాటితో ఆడుకోవాలన్నా మీరు అన్నీ దారుణం. ఇది సినిమా యాక్టర్లు అందరూ చెప్పేది ఒకటే, హీరోయిన్లు చెప్పేదల్లా ఒకటే. మీరు హీరోయిన్లు అవ్వడం వల్ల మీకు అర్థం కావట్లేదు. మీరు అప్పుడెప్పుడు పడి ఉంటారు స్ట్రగుల్ స్టార్టింగ్లు. ఆ రోజుల్లో మాత్రం మీరు ఎన్ని ఇబ్బందులు కేసు చేసి చెప్పండి. మీరు గల్లీల్లో పోయినప్పుడు ఆ కుక్కలు మీ బట్టలు పట్టుకుని పీకినప్పుడు. కాబట్టి గతం మర్చిపోకండి. ఆ కుక్కల వల్ల మా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, చెల్లిలు, నా మరదలు, అత్తలు, మావులు అందరికీ ఎన్ని ఇబ్బందులు. ఏడన్నా గల్లీలో పోయినా, ఏదన్నా థియేటర్ పోవాల్సి వచ్చినా, ఏడన్నా కొత్తగా ఎవరన్నా ఇళ్లలోకి పోవాల్సి వచ్చినా, అర్ధరాత్రి బయట తిరగాల్సి వచ్చినా, గల్లీల్లో ఎక్కడికైనా పోవాల్సి వచ్చినా, కూరగాయలు కొనాలన్నా, షాపులకు పోవాలన్నా, నీ అమ్మ అది కరెక్టే. దొంగల నుంచి కాపాలంటే నువ్వు ఎక్కడ పెట్టాలా? ఇంటికి కుక్క కావాలా, బ్యాంకులోకి కుక్కలు కావాలా, ఇళ్లలో కావాలి. సరే పోయా
నీకు అంతగా కుక్క కాపలా కాదు వస్తే నీకు నువ్వు కుక్కని పెంచుకోవాలని అనిపిస్తే నీ ఇంట్లో పెంచుకోవు, అది బయటకు వచ్చి కరిస్తే నువ్వు బాధ్యత వేస్తావా? అందుకే కుక్కని జాగ్రత్తని బోర్డు పెట్టుకుంటాం. కుక్కలను పెట్టుకోరు బోర్డు, కొంతమంది పెట్టరు కదా. మరి అది ఆ కుక్కల్ని గల్లీలో ఉన్న కుక్కలు మొత్తాన్ని పట్టుకెళ్ళి ఏడాది జూ పార్కులను అడవులు వదిలేసి వాటికి పెంచి తిండి పెట్టి మీరే సాకండి వాటిని. అంతేగాని దయచేసి గల్లీలో ఉండే కుక్కల కోసం మీరు కుక్కల్లాగా అరవకండి. బొక్క 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 బ్యా 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 అని. ఆమె ఎవరో యాక్టర్ అంట, ఆమె చూసినా ఆమె ఏ యాక్టర్ నాకైతే అర్థం కావట్లే. వేకంటది ఏం అరవడం ఆమెకెవరు ఉన్నారు ఫ్యాన్స్? ఆమెకి ఆమెది ఈ ఊరు కాదు, ఆమెది ఎక్కడెక్కడో పక్క స్టేట్లు 4 స్టేట్లు అవతల. ఆమెది ఈ ఊరు కాదు, ఆమెది గల్లీ కాదు, ఆమెది వాడ కాదు. ఆమె ఏ రోజు ఈ గల్లీలోకి రాలా. నా వాళ్ళతో, నా మనుషులతో, గల్లీలో ఉన్న నా ప్రజలతో, ఇక్కడ నా వాళ్ళందరితో ఆమె ఏ రోజు మాట్లాడాల. ఆమె ఎలా అవుతుంది? ఆమెకి మాట్లాడే హక్కు లేదంతే. మీలాంటి కొంతమంది కుక్కలతో పోల్చింది ఎలా చూస్తావు? నాలాంటి వాడిని కుక్కతో పోల్చిందంట. చూడండి అన్నేమండి, నన్ను ఒక కుక్కతో పోల్చిందంట. సరే పాని హ్యాపీ, పాని కుక్కనే కాపలా కాస్త అనుకో, ఏమైనా అనుకో, ఓకే, ఏం పర్లేదు నాకు. నిజమే, నేను కుక్కనే. ఎవరికి? నా కాబోయే పెళ్ళాంకి, నా భార్యకి నేను కుక్కలా ఉంటా. మా అమ్మ నాన్న దగ్గర కుక్కలాగా వింటా వాళ్ళ మాట. కుక్కలాగా. అసలు మనిషికి ఉండాల్సింది మానవత్వం కాదు, కుక్క తత్వం. చెప్పాడు కదా ఆయన. నేను కూడా అదే అంటున్నా. దేవుడితో కూడా పోలుస్తారు బ్రో. కుక్కలే, అవునవును కుక్కలు. దేవుడితో కూడా పోలుస్తారు. కుక్క నా కుక్క పిచ్చి కుక్కనే. నీకు అవసరమా?